వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదోని డీఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన మదిపాటి హేమలత. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుంది. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామని తెలిపిన రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు. విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామని రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు. కర్నూలు జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పోలీసులు పనితనం బాగుందన్నారు. ఆధునిక దేశాల విధంగా విజువల్ పోలీస్ విధానాన్ని అనుసరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వ్యాస్ ఆడిటోరియంలో డీజీపీ మొక్కలు నాటారు. కర్నూలు జిల్లాలోనే ట్రైనింగ్ ఏఎస్పీ కింద వచ్చాను. ఇవాళ కొన్ని జిల్లాలు చూసుకుంటూ ఈ జిల్లాకి రావటం, ఇక్కడ జిల్లా అధికారులతో మాట్లాడటం, నా ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజుల నుంచి ఒకసారి గుర్తు చేసుకోవటం, ఇక్కడే కర్నూలు తాలూకు పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ అయినాను, అన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడే అధికారులతో నేరాల గురించి, శాంతి భద్రతల గురించి సమీక్షించడం చాలా సంతృప్తికరంగానే ఉంది. అఫ్కోర్స్ ఇంకో 2-3 రోజుల్లో బహుశా ఎస్పీ గారు కూడా ట్రాన్స్ఫర్ ఆయన కూడా వెళ్ళిపోతున్నారు. సో ఆయనతో మాట్లాడటం, తర్వాత వారిని కొత్తగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ అయితేనేమి, కొత్తగా జరుగుతున్న విశేషాలు, తర్వాత ఎలా టెక్నాలజీని వాడుకోవాలి, టెక్నాలజీని వాడుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి, అంటే విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, పోలీసులు కనపడకూడదు, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. అంటే ఆయన స్లోగన్ ఎప్పుడు విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. అంటే చాలా మోడర్న్ కంట్రీస్లో ఉండే విధంగా పోలీసు ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు అంటుంటారు. దానికి సంబంధించిన విధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి, ఎక్కువ మ్యాన్ పవర్ని రోడ్డు మీద కనిపించాల్సిన అవసరం లేకుండానే రిజల్ట్స్ ఎలా తెప్పించాలి అనే విషయంలో కొన్ని విషయాలు వాళ్ళకి మెలకువలు అయి చెప్పడం జరిగింది. వారందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సో ఈ విధంగా మేము ఇంకాస్త టెక్నాలజీని వాడుకుంటూ మాకున్నటువంటి టీంని అంతా మంచిగా సమాయత్తం చేసుకొని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఆ విధంగా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.
కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల గురించి జిల్లా కేంద్రంలో 5 వార్డుల్లో కలిపి బుధవారం ఉదయం గ్రామసభ నిర్వహించడం జరిగినది. ప్రభుత్వం గతంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి అప్పటిలో తీసుకున్నటువంటి దరఖాస్తులు, వాటికి మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి సర్వే చేసి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు లిస్టును ప్రకటించడం జరిగినది. ఈ సందర్భంగా లిస్టులో పేరు రాని వారి నుంచి, అర్హులైన వారి నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా తదితర పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వార్డు ఆఫీసర్లు ఆనంద్, సారంగపాణి, కుమారస్వామి మరియు కాంగ్రెస్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు షబ్బీర్, మాజీ కోఆప్షన్ సభ్యులు అసద్, ఎంఎం హెల్ప్ లైన్ అధ్యక్షులు అహ్మద్, ఇతర పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న, దొంగలించబడిన సెల్ ఫోన్ల స్వాధీనంకు సంబంధించి సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ నేతృత్వంలో రామగుండం కమిషనరేట్, సిసిఎస్, ఐటీ సెల్ బృందాలు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగలించబడిన సెల్ ఫోన్ల ఆచూకీ కనుగొని పోలీస్ స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ చేతుల మీదుగా సెల్ ఫోన్ యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సిపిసిఆర్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు మనకు ఇప్పుడు ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేని పని లేకుండా అయిపోయింది. ఏదైనా సెల్ ఫోన్కి మాట్లాడతాం, ఏదైనా ఏ పని సెల్ ఫోన్ ద్వారా చేస్తున్నాం. అట్లాంటివి చాలా మంది సెల్ ఫోన్ దొంగతలా జరగడము కానీ, మిస్ కావడం కానీ, ఏదో రకంగా పోగొట్టుకోవడం జరుగుతుంది. చాలా వరకు 99% దొంగతనాలు జరుగుతున్నాయి. పోగొట్టుకోవడం అనేది 1-5% ఉంటుంది. ఇలా పోగొట్టుకున్న సెల్ ఫోన్లన్నీ ఇమ్మీడియట్గా సిఆర్ పోర్టల్లో మనం నమోదు చేస్తే వాటి ద్వారా ఇమ్మీడియట్గా బ్లాక్ చేయబడుతుంది. ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళ నుంచి ఇమ్మీడియట్గా ఈ పోర్టల్లో బ్లాక్ చేస్తే తీసుకున్నవాడు దాన్ని యూజ్ చేసుకోలేదు. అలాగే అది ఎవరి దగ్గర ఉందో మనము ట్రేస్ చేయడానికి పోలీస్కి మనకు టెక్నికల్గా మనం ట్రేస్ చేయొచ్చు. అలా ట్రేస్ చేసి పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ని మనం సిఆర్ పోర్టల్లో మొత్తం టోటల్గా ఇది 19/4/2023 పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కమిషనర్ పరిధిలో ఇప్పటి వరకు 5280 సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నారు జనాలు. దాని అందరినీ పోర్టల్లో నమోదు చేశారు, కొందరు నమోదు చేయలేదు. ఇప్పటి వరకు మనము ఇంతకుముందు విడతలుగా రికవర్ చేసిన అన్నట్టుగా ఒక సైజబుల్ అమౌంట్ 100, 200, 300, 500 వరకు రికవరీ కాగానే ఇక సెల్ ఫోన్ వాళ్ళకి యజమానులకు ఇవ్వడం జరిగే కార్యక్రమం పెట్టాము. దాంట్లో భాగంగానే 1538 సెల్ ఫోన్స్ ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా కొన్ని మా ఎఫర్ట్ చేయడం వల్ల మా ఆఫీసర్స్ అందరూ కానీ వెనకపడి మంచిగా కానీ ఆ పోర్టల్లో కష్టపడి పండుగ మళ్ళీ 200 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు యజమానులకి ఇవ్వడం జరుగుతుంది. సో నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే, సెల్ ఫోన్ ఎక్కడైనా మిస్ అయినా, మిస్ప్లేస్ అయినా, లేకపోతే దొంగతనం జరిగినా, ఎవరైనా బాకీలు కానీ ఇమీడియట్గా మీరు ఆ సిఆర్ పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క నెంబర్ని బ్లాక్ చేస్తే దాని నుంచి టెక్నికల్గా మీకు మీ డేటా కూడా ట్రాన్స్ఫర్ కాకుండా ఏ ప్రాబ్లం లేకుండా కంప్లీట్గా యూజ్ చేయకుండా బ్లాక్ చేస్తారు.
కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యాబోధన ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పించిందని అన్నారు. బాలికలతో ఎమ్మెల్యే ముచ్చటించి విద్యాబోధన, మౌలిక సదుపాయాలు, ఆహార నాణ్యత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలికల విద్యను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే అన్నారు. 10వ తరగతిలో బాలికలు మంచి మార్కులతో పాస్ అయి పత్తికొండ పేరు నిలపాలని అన్నారు. బాలికలు పాఠశాలలో కూర్చోవడానికి బెంచీలు లేవని ఎమ్మెల్యే దృష్టికి హెడ్ మాస్టర్ తీసుకురాగా త్వరలోనే పాఠశాలలోని బాలికలకు బెంచీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. అనంతరం జనవరి 1వ తేదీ న్యూ ఇయర్ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన పత్తికొండ నియోజకవర్గం ప్రజలు, అభిమానులు తీసుకువచ్చిన నోట్ పుస్తకాలు, పెన్నులను 8, 9వ తరగతి కర్నూలు జిల్లా కొడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడిని పాఠశాలలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మండల విద్యాశాఖ అధికారి తైమూరు భాషా గ్రామానికి చేరుకొని పాఠశాలలో ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల ఘటన విషయాన్ని పై స్థాయి అధికారులకు తెలిపి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒక నిమిషం ఉండండి అన్న 2 నిమిషాలు ఉండగా 2 నిమిషాలు నేను పిల్లలతో మాట్లాడితే మీరు వినకూడదు, దూరం పోండి దయచేసుకోండి. కమలాపురం మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో రసబస నెలకొంది. అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలలో అనర్హులను ఎంపిక చేస్తున్నారని, అర్హులను ఎంపిక చేయడంలో అధికారుల వివక్ష చూపుతున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగిన గ్రామ ప్రజలు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న మాకు సంక్షేమ పథకాలలో అవకాశం కల్పిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇందులో ఎవరు ఆందోళన పడొద్దు, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తులను శాంతింపజేశారు. సేవా కేంద్రం ఉన్నది, అక్కడికి వస్తే అప్పుడప్పుడు ఆన్లైన్ ఎంట్రీ చేస్తారు. Ini
ఆలోచిద్దాం, సాయం చేయాలి. మన గురువులు అందరికీ వస్తాయి. వేరే రకంగా అనుకోవద్దు, మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఒక చిన్న విజ్ఞప్తి, ఈ పేరు వచ్చిన కావు, మళ్ళీ కూడా అందరూ ఎవరైనా పేరు వచ్చినా జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పాదయాత్ర జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై నెహ్రూ రోడ్, చౌక్ బజార్, గడియారం హాస్పిటల్, పెద్ద మార్కెట్ మీదుగా పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మీటింగ్ జరుగును కనుక ఈ పాదయాత్రకు కర్నూలు జిల్లా నందలి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కర్నూలు జిల్లా నందలి అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ కోఆర్డినేటర్లు, అనుబంధ సంస్థలైన కర్నూలు సిటీ కాంగ్రెస్, జిల్లా మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, సేవాదల్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ సెల్, లీగల్ సెల్, INTUC, ANSU, NSUI, డాక్టర్ సెల్, కిసాన్ సెల్, కల్చరల్ సెల్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు, అంబేద్కర్ గారి అభిమానులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయవలెనని కోరుచున్నాము. అనంతపురంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలూలో కలెక్టరేట్ కార్యాలయంలో రమ్మి ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జిల్లా రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణ సమస్యపై ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు బిజీగా వినతి పత్రాలు తీసుకుంటుంటే జిల్లా రెవెన్యూ అధికారి మాలూలో మాత్రం తన ఫోన్లో రమ్మి ఆడుతూ కనిపించారు. ఉన్నత స్థానంలో ఉండి ఇలా చేయడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మైబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు ప్రెస్ మీట్. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుంది. ప్రజాపాలన సభలు అంతా బోగస్, పనికి మాలిన సభల కోసం కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా. 13 నెలలు గడిచిన రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని జరగడం లేదు. నాటి సీఎం కేసీఆర్ పార్టీలకు అతీతంగా పథకాలను సంపన్న వర్గాలకు అందించిన గొప్ప నాయకుడు. కానీ నేటి కాంగ్రెస్ పాలకులు పార్టీ ఆధారంగా పథకాలను రూపకల్పన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖపు ముఖ్యమంత్రిని ప్రజలు వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పథకాన్ని అయినా సరిగ్గా అమలు పరిచే విధంగా రేవంత్ రెడ్డి ఉన్నాడా? రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు దరఖాస్తులు ఇవ్వడానికి సమయం సరిపోవడం లేదు. బీఆర్ఎస్ నేతలు ప్రజా సమస్యలపై పోరాడితే అక్రమ కేసులు నమోదు చేస్తారు. ప్రజాస్వామ్యాన్ని కూల్చివేస్తున్న నీచ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం జరుగుతుందండి? యావత్ తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా కేంద్రీకరించి ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెడుతున్న సభల్లో జరిగేది ఏంటంటే రైతు భరోసా సంబంధించి ఓ జాబితా చదువుతున్నారు. ఏంటి ఆ జాబితా అంటే దరఖాస్తుల జాబితా. వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఒక జాబితా చదువుతున్నారు. ఏంటి అంటే ఓ దరఖాస్తులకు సంబంధించిన జాబితా అని. రేషన్ కార్డుల గురించి ఓ జాబితా చదువుతున్నారు. అది కూడా దరఖాస్తులకు సంబంధించట. దరఖాస్తుల జాబితా చదవడానికి గ్రామ సభలు ఎందుకండి? గ్రామ సభలు ఎందుకు? తర్వాత పోని ఆ చదివే జాబితాలన్నా అర్హులై ఉన్నాయా అంటే అలా మెజారిటీ అనర్హులు ఉన్నాయి.
మెజార్టీ అర్హుల జాబితా సిగ్గుమాలిన ప్రభుత్వం. అధికారులకు కూడా తలకాయ తోక ఉండాలి ప్రజల ముందుకెళ్ళడానికి. ప్రజలు సంస్కారవంతులు కనుక ఇంకా చెప్పుతో దాన్ని పరిస్థితి రావడాలి. నిలదీస్తున్నారు. పోండి మీ ఎమ్మెల్యేలు అందరూ, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు పోవాలి. మీరు గ్రామ సభలలో కూర్చోవాలి. ఇంకా కొన్ని గ్రామాల్లో జరుగుతాయి. ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. అరే ఏంటిది ఈ రకంగా ఉన్నాయేంటి, అసలు ఎందుకు పెట్టిన సభ అంటే కాంగ్రెస్ నేతలు ఇంటికి పోతే లేలే అది ఉత్తుత్తి సభ, ఇవో అసలు జాబితా మన దగ్గర ఉంది అని వాళ్ళు కొన్ని పేర్లు చదువుతున్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఉన్న జాబితా ఏం జాబితా? అధికారిక జాబితానా? ఒకవేళ అధికారిక జాబితా అయితే కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఎందుకున్నాయి? అది ప్రజాక్షేత్రంలో ప్రజల ఆ గ్రామ సభలలో ఎందుకు ప్రకటించడాలే? గ్రామ సభలో అర్హులా అనర్హులా అని చెప్పడం కోసము ఇంత సమయాన్ని, ఇంత అధికార యంత్రాన్ని, ఇంత డబ్బుని ఖర్చు పెట్టడం అనేది అవసరమా? సెలెక్ట్ చేసి ఇగో ఇది సెలెక్టెడ్ జాబితా, ఈ సెలెక్టెడ్ జాబితాలో ఎవరైనా అనర్హులురా అడగండి. ఒక సభలో మీరు కూర్చొని ఆ తతంగం అంతా కూడా మీరు వీడియో రికార్డ్ తీసి సరిపోల్చాల్సిందిగా నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇదా మార్పు అంటే? ఇదా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే తీర్చుకునే రుణం? ఇదా ప్రజలకి ద్రోహం తలపెట్టే విధానం? రేవంత్ రెడ్డి అంటే ఇలా బోగస్ రెడ్డి, అబద్ధాల రెడ్డి, రవంత రెడ్డి, సిగ్గులేని ముఖ్యమంత్రి. ఇంత బాధాకరమా? 13 నెలలు దాటింది. 100 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. 6 గ్యారెంటీలని అమలు పరుస్తామన్నారు. 2500 ఏమైంది? మహాలక్ష్మి పథకం, తులం బంగారం ఏమైంది? రైతు భరోసా ఏమైంది? 15,000 పోయి 13,000 అయింది. 13,000లో 6,000 ఇస్తారట. మరి అవి 12,000. ఆ 12,000 మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? కాలం దాచిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని, మన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించిన సినిమా రజాకార్. రజాకార్ల దురగాతాలను ఎదిరించుకోవడానికి ప్రజలే సాయుధాలై కథన రంగంలో దిగిన యథార్థ కథ ఇది. చరిత్ర పుట్టలో దాగిన ఈ నెత్తురు జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిన సినిమా రజాకార్. నిజాం హయాంలో జరిగిన మరణోహోమాన్ని, హిందువులపై జరిగిన దౌర్జన్యాలను, బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు ప్రజలే సాయుధాలై ఎలా పోరాటం చేశారో ఈ రజాకార్ సినిమాలో చూపించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో అనేక వ్యయ ప్రాసాలకు ఓడ్చి ఆర్థిక నష్టాలు ఎదురైనా భయపడకుండా గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించిన గొప్ప సినిమా రజాకార్. సినిమా ఈ నెల 24 నుండి ఓటీటీ వేదికగా ఆహా యాప్లో ప్రసారం కాబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుతున్నా. ముఖ్యంగా ప్రతి హిందువు తప్పకుండా ఈ మూవీ చూడాలని కోరుతున్నా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. చాలా మంది స్వచ్ఛందంగా వెళ్ళి ఈ మూవీని చూసే ప్రయత్నం చేశారు, చూపెట్టే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా, అనేక సందర్భాల్లో వార్నింగ్ వచ్చినప్పుడు కూడా ఇవాళ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ సినిమాను తీయడం జరిగింది. చాలా కష్టపడ్డది మూవీని చేయడానికి. ఈ నెల 24 నుండి ఓటీటీ వేదికగా ఆహా యాప్లో ఈ మూవీ రాబోతున్నది. దీన్ని ప్రతి ఒక్క తెలంగాణవాది, ప్రతి ఒక్క హిందువు ఈ రజాకర్ మూవీని తప్పకుండా కుటుంబ సమేతంగా చూడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే తెరమరుగైనటువంటి నిజమైన తెలంగాణ పోరాట చరిత్రను మనం తెలుసుకోవాలి, రాబోయే తరాలకు అందించాలని ఒక మంచి ఆలోచన ఇటువంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ సకుటుంబ సమేతంగా చూడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఉన్నాను. భారత్ మాతాకి జై.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు పెద్ద రూపం దాల్చి ఆకాశాన్ని తాకాయి. ఫ్యాక్టరీ లోపల ఉన్న డ్రమ్ములను రసాయనాలతో నింపారు. మంటలు రావడంతో డ్రమ్ములు పగిలిపోవడం ప్రారంభించాయి. దీంతో వినిపించిన శబ్దాలకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది వాహనాలను రప్పించారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు చూసిన స్థానిక ప్రజలు, కార్మికుల్లో గందరగోళం నెలకొంది. చూస్తుండగానే అక్కడి దృశ్యాలు సినిమా సీన్ని తలపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చాలా జాగ్రత్తగా మంటలను అదుపులోకి తెచ్చారు. చీఫ్ ఫైర్ ఆఫీసర్ నేతృత్వంలో మంటలను అదుపు చేసి ప్రమాద తీవ్రతను తగ్గించినట్టుగా కాన్పూర్ కమిషనరేట్ పోలీసులు తెలిపారు. కాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారటంతో నేటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.